మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి, ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి. మనల్ని కాపాడేది అదే. హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జేసీ ప్రమోషన్స్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ కనిపిస్తున్న 2 హౌసెస్ కూడా సేల్కి వచ్చాయండి. ఈ హౌసెస్కి పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి, అలాగే గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, ఇంకా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. అంతేకాదండి, ఈ హౌస్కి వాడిన మెటీరియల్స్ అన్నీ కూడాను మంచి క్వాలిటీవి అయితే వాడారండి. అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్కి కానీ, లేదంటే ఇక్కడ కింద కనిపిస్తున్న ఫ్లోర్ మొత్తం కూడా, ఇంకా ఈ పోస్ట్కి, ఇంకా లోపల కూడా ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్స్ అండి యూజ్ చేసింది. మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారండి. అంతేకాదండి, ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ దర్వాజా కూడా మొత్తం కూడా టేక్తో చేసిందండి. బిల్డింగ్ లెఫ్ట్లో నుంచి మనకి ఇలాగ వెళ్తుంటే ఇదిగోండి ఇక్కడ బోర్ కనెక్షన్ అయితే ఉంది, అది కనిపిస్తుంది. ఇంకా అక్కడ నుంచి రైట్ సైడ్ అండి, ఇది ఈస్ట్ వైపు వస్తుంది. ఈ సంద అయితే ఈస్ట్ వైపు ఉంటుంది. ఇక్కడైతే కామన్ బాత్రూమ్ ఉంది, అది కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇదిగోండి ఇక్కడ అవుట్ సైడ్ కనిపిస్తున్న తలుపులు కూడా టేక్తో చేసినవేనండి. ఈ తలుపులు హాల్కి కనెక్ట్ అయి ఉంటాయి. హాల్ లోపల నుంచి మనకి ఇటు ఈస్ట్ వైపు ఉన్న సందు లోపలికి రావడానికి దారి అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు చూపించిన దారిలో నుంచి కూడా ఇటు ఈస్ట్ వైపు అయితే రావచ్చండి. హౌస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంటి లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది మెయిన్ తలుపు డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా సీలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. హాల్ అయితే చాలా పెద్దది వచ్చిందండి. మెయిన్ ఎంట్రన్స్లో నుంచి ఎల్ షేప్లోకి ఉంటుంది హాల్ అయితే. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. స్లైడింగ్ కబోర్డ్స్ ఉన్నాయి. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి చాలా చోట్ల విండో ఇవ్వట్లేదండి. ఈ హౌస్కి అయితే విండో కూడా ఉంది, చూడొచ్చు వీడియోలో. ఈ కిటికీలు ఇంకా తలుపులు ఎక్కువగా ఉండడం వల్ల యూజ్ ఏంటి అంటేనండి, ఇంట్లోకి మంచి గాలి అయితే వస్తుంది, అలాగే మంచి సన్లైట్ కూడా ఇంట్లోకి వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా విండో వచ్చింది, అలాగే మంచి కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను వీడియోలో చూడండి.
కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను. కిచెన్లో కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఒకవేళ ఇల్లు కట్టించుకోవాలి అనుకుంటున్నా కానీ ఇంటి చుట్టూతా కొంత ప్లేస్ అయితే వదులుకోండి. అన్ని గదులకి కూడా కిటికీ ఇంకా తలుపులు ఉండేలా చూసుకోండి. దానివల్ల మీ హెల్త్ అయితే చాలా బాగుంటుందండి. ఈ హౌస్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు 33 అడుగుల రోడ్డు కూడా ఉందండి. అలాగే ఈ హౌస్ మొత్తం 144 గజాల్లో ఉంది. టీవీ యూనిట్ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, ఇంకా చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మొదటి అంతస్తు కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి, గమనించండి. ఇక్కడ చూస్తే మెయిన్ డోర్ డిజైన్ కొంచెం చేంజ్ అయిందండి. అలాగే హాల్ కింద కన్నా పైన పెద్ద హాల్ వచ్చిందండి. అలాగే ఇక్కడ నార్త్ ఫేసింగ్లో 2 తలుపులు అయితే ఎక్స్ట్రా వచ్చాయి. ఇంకా ఈస్ట్ వైపు కూడా 2 తలుపులు అయితే ఉన్నాయండి. కింద చూసుకున్నట్లయితే ఈస్ట్ వైపు మాత్రమే తలుపులు ఉన్నాయి. ఈ పైన అయితే మొత్తం 4 తలుపులు ఉన్నాయండి. ఈ కామన్ బాత్రూమ్ అయితే సేమ్ అంతే ఉందండి. కింద ఎలా ఉందో పైన కూడా అలానే ఉంది. ఈ తలుపు మీద ఇంకా దర్వాజా మీద ఉన్న డిజైన్ కూడా గమనించండి. కింద ఫ్లోర్లో ఉన్న డిజైను ఇంకా పై ఫ్లోర్లో ఉన్న డిజైన్ అయితే ఒకటి కాదండి, డిఫరెంట్ ఉన్నాయి. నాకైతే పై ఫ్లోర్లో ఉన్న డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. మీకే డిజైన్ బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. హౌస్ లోపల ఇంకా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ హాల్లో చూస్తే కనుక హాల్లో కింద ఫ్లోర్లో కబోర్డ్ లేదండి. పై ఫ్లోర్లో ఒక పెద్ద కబోర్డ్ అయితే ఉంది. మంచి డిజైన్ తోటి, మంచి క్వాలిటీ తోటి ఉంది. ఇంకా సీలింగ్ డిజైన్స్లో కూడా కొంత చేంజ్ అయితే ఉంది. అలాగే సీలింగ్ డిజైన్స్తో పాటుగా బెడ్రూమ్స్కి వాడిన తలుపుల డిజైన్స్లో కూడా చేంజెస్ ఉన్నాయి చూడండి. వీడియో చూస్తున్న వాళ్ళకి నా సైడ్ నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి ఇల్లు చూడడానికి ఇంట్లో ఉన్న టీనేజ్ పిల్లల్ని లేదా చుట్టాలని అయితే పంపించకండి. ఎందుకంటే హౌస్ చూడడానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకైతే హౌస్ నచ్చుతుంది. మళ్ళీ ఎవరైతే హౌస్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ హౌస్ కొన్నిసార్లు నచ్చట్లేదండి. సో ఇలా జరగకుండా ఉండాలంటే డైరెక్ట్గా ఎవరైతే ఇల్లు కొనాలి అనుకుంటున్నారో వాళ్ళే వచ్చి ఇల్లు చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి.
దయచేసి ఈ విషయాన్ని అయితే ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. మీకోసం ఎక్కడెక్కడ ఏ హౌసెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అంతా సేకరిస్తున్నాము. దానికోసం చాలా సమయాన్ని ఇంకా డబ్బునైతే ఖర్చు పెడుతున్నామండి. సో మా కష్టం వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పని రిక్వెస్ట్ అయితే ఈ వీడియోలో పెడుతున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు డాబా పైన కూడా ఎలా ఉందో చూపిస్తాను. డాబా పైన ఎలివేషన్ కూడా మంచి డిజైన్ అయితే ఉంది. అలాగే ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉందండి. ఇంకా నీళ్ళ స్టోరేజ్ కోసం వాటర్ ట్యాంకీ కూడా ఉంది. మొత్తం కంప్లీట్గా ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని పంపించడం మర్చిపోకండి. వీడియోని కంప్లీట్గా చూసినందుకు ఇంకా ఛానల్కి మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.